కేసులో హైకోర్టు, తమిళనాడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, అక్కడ విజయ్ మానసిక స్థితిని పరిగణలో తీసుకుని, ఆయన యాటిట్యూడ్ని పరిగణలో తీసుకుని, ఆయన సెల్ఫ్ బిహేవియర్ ఎలా ఉంది అనే దాని మీద పరిగణలో తీసుకుని ఆయన బాధ్యుడిని చేస్తూ అక్కడ హైకోర్టు జడ్జిమెంట్ తీర్పు అంటే కామెంట్స్ చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఒక దళిత వృద్ధుడు సింగి అనే వ్యక్తి, ఏదో కూలి పని చేసుకున్న బ్రతికేటువంటి వ్యక్తి పనికి వెళుతూ ఉంటే అతన్ని తీసుకొచ్చి ర్యాలీకి అని చెప్పని తీసుకొచ్చి ఆ ర్యాలీలో అదే జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి విగ్రహావిష్కరణకి వెళ్తూ ఆ ర్యాలీ కోసం అని చెప్పి ఆయన తీసుకొచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి కారు ప్రయాణిస్తున్న కారు కింద ఆయన పడి చనిపోయాడు. దానికి సంబంధించి వీడియో ఫుటేజీ మనం చాలా స్పష్టంగా చూసాం. సో ఎప్పుడో జరిగిపోయినటువంటి అంశాలను ఇప్పుడెందుకు ప్రస్తావిస్తున్నారంటే, కొన్ని కోర్టుకి తీర్పులు ఇలా ఉంటాయి. మరి సింగయ్య చనిపోయినప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నటువంటి ఒక న్యాయమూర్తి అని ఎవరో శ్రీనివాస్ రెడ్డి అనే ఒక న్యాయమూర్తి చేసినటువంటి కామెంట్స్ ఏంటి అంటే, ఆ కారులో ప్రయాణిస్తుంది జగన్మోహన్ రెడ్డి కానీ ఆ కారు తోలింది జగన్మోహన్ రెడ్డి కాదు అనేది. అంటే తమిళనాడు హైకోర్టులో శ్రీనివాస్ రెడ్డి న్యాయమూర్తి లేకపోవటం వల్ల ఆ జడ్జిమెంట్ అలా వచ్చిందా, లేదు అంటే కనుక ఇక్కడికి అక్కడికున్న తేడా ఏంటి? ఇద్దరు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అంటే స్వేచ్ఛగా తీర్పులు చెప్పడం అనేది న్యాయ వ్యవస్థకే చాటి అవుతుందా, లేదు అంటే కనుక ఇక్కడే అక్కడికి ఉన్నటువంటి అంటే రాజ్యాంగం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వాటికి అంటే రాజ్యాంగం చదివేటువంటి భాష మారినంత మాత్రాన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అయినా మారినటువంటి అవకాశం ఉందా? అంటే కోర్టుకి తీర్పు మారుతుందా? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కారులో ప్రయాణిస్తున్నాడు, కారు తోలలేదు కాబట్టి ఆయన నిందు విజయ్ వల్ల వాళ్ళందరూ అక్కడికి వచ్చారు కాబట్టి విజయ్ అనే దానికి కారణం అనేదాన్ని అక్కడ హైకోర్టు గుర్తించింది. ఎందుకంటే అతని మానసిక స్థితి అంటే అతని సెల్ఫ్ బిహేవియర్ ఎలా ఉంది అనే దాని మీద అక్కడ జడ్జిమెంట్ ఆధారపడింది. మరి ఇక్కడికి వచ్చేపాటికి సెల్ఫ్ బిహేవియర్ ఎందుకు చూడలేదు అంటే, కారు కింద చనిపోయినటువంటి సింగయ్యని లాగి పక్కకు తుప్పల్లో వాడేసి అది స్పందించాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి ఏంటి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ బిహేవియర్ ఏంటి, అతను ఓవర్ యాటిట్యూడ్ ఏంటి అనేది హైకోర్టు ఎందుకు పరిగణలో తీసుకోలేదు?